సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ విష్ణు టాక్స్ ఆల్వేస్. సో గిరిబాబు గారు, చూస్తున్నాం కదా దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా వివాహాలు జరుగుతున్నాయి, పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, కొన్ని వేల వివాహాలు జరుగుతున్నాయి, కొన్ని వేల మంది జంటలు నూతన వధూవరులు కొత్త దాంపత్య జీవితంలోకి అడుగు పెడుతున్నారు. సో ఇదంతా వినడానికి చూడడానికి బాగానే ఉంది సార్. ఇప్పుడు సమస్య ఏంటంటే గత నెల రోజులుగా చూస్తున్నాం, ఎక్కడ చూసినా కూడా ఐటీ ఇండస్ట్రీలో విపరీతమైన లే ఆఫ్లు జరుగుతున్నాయి. చాలా కంపెనీలు ఎంప్లాయీస్కి ఇంటర్నల్గా మెయిల్స్ పెడుతున్నాయి. రాబోయే రోజులు దారుణంగా ఉండబోతున్నాయి. ఎవరు లే ఆఫ్ అవుతారో ఎవరు ఉంటారో తెలియదు. సో దయచేసి ఎటువంటి ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ పెట్టుకోకండి. అంటే ఎవరు కూడా బ్యాంక్ లోన్స్ పెట్టి ఈఎంఐలు పెట్టి ఎవరు కూడా ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి, లేదంటే ఒక కొత్త కారు కొనుక్కోవడం కానీ ఇలాంటివి ఏమీ చేయకండి. ప్రతి నెల మీ జీతం వచ్చిన దాన్ని దాచిపెట్టుకోండి అంటూ కూడా కంపెనీలు ముందస్తుగానే ఎంప్లాయీస్ కి సీరియస్ గా ఒక హెచ్చరికలు కూడా జారీ చేస్తారు. వాళ్ళే సలహా ఇచ్చేస్తున్నారు. సో నెక్స్ట్ 3-2 months 5-6 months సిచ్యువేషన్ వర్స్ట్ గా ఉండబోతుంది. కాబట్టి వచ్చిన జీతాన్ని వచ్చినట్టు భద్రపరచుకున్నట్టు చెప్తున్నారు. కాబట్టి ఎస్, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నో పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. మరి కొత్తగా నూతన జీవితంలోకి అడుగు పెట్టబోయే ఈ వధూవరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రేపటి నుంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి? ఇది కొత్త వధువులకే కాదండి, ఆల్రెడీ పెళ్లిలైన వాళ్లకు, పెళ్లిలోని వాళ్లకు, ఆల్రెడీ ఒక ఇన్కమ్ స్ట్రీమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇట్లా లే ఆఫ్స్ సడన్ గా అవ్వడము, పెద్ద సంఖ్యలో అవ్వడము ఒక హెచ్చరిక లాంటిదే. మనము ఎన్నో సంవత్సరాల నుంచి అందరికి చెప్తున్నాం, మీరు వచ్చే ప్రతి రూపాయిని ఈ రోజు ఖర్చు పెట్టకండి, దాంట్లో కొంత సేవ్ చేయండి రేపటి కోసం. ఆ రేపటి కోసం అనే సేవింగ్ ని నేను గత 10 సంవత్సరాలు మొత్తుకుంటున్నాను. ఇప్పుడైతే రియాలిటీలోకి వచ్చేసింది. మనము ఒక 20 years బ్యాక్ వెళ్తే కొంతమంది ఇన్సూరెన్స్ పాలసీలు 20 years కి 25 years కి మన పేరెంట్స్ కట్టించేవాళ్ళు. ఏంటంటే ఒక లక్ష ఒక ఉంటుంది, అరే వీడికి జాబ్ వచ్చిందంటే ఒక పాలసీ కట్టించేయాలి. ఒక పాలసీ కట్టిస్తే అందులో ఇరుక్కుంటాడు, ఇక కడతా పోతాడు. అది 20 ఏళ్ళు 25 ఏళ్ళు కడితే లక్షన్నర వస్తుంది. వాట్ ఇట్ మేబీ. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీడికి డబ్బులు ఉంటే ఆగం చేస్తాడు, వీడు ఖర్చు పెట్టేస్తాడు, కనుక ఒక పాలసీ కట్టించేద్దాం, ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ లేదంటే సేవింగ్ పర్పస్ మీద డైవర్షన్. వాళ్ళ ఉద్దేశం మంచిదే, అక్కడ పాలసీ కట్టించేద్దాం. 20 ఏళ్ల పాటు కడుతూ పోతాడు. వాళ్ళ ఉద్దేశం ఏంటి, జాబులు ఇప్పుడు నువ్వు కార్లో ఆఫీస్కి వెళ్తూ ఉంటే, కార్లో డ్రైవ్ చేస్తుంటే మెయిల్ వచ్చేసి బాబు నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పొచ్చు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 6 నెలల ముందే ఇట్లా హెచ్చరికలు జారీ చేయొచ్చు. ఆఫీస్కి రాగానే థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్వీస్ అని చెప్పేయచ్చు. ఇలాంటి సిచ్యుయేషన్ మన పేరెంట్స్ ఎప్పుడు ఊహించలేదు, ఎదురుపడలేదు వాళ్ళకు. కనుకనే వాళ్ళు వీడికి ఉద్యోగం వచ్చిందంటే ఉద్యోగం పర్మనెంట్ గా ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళతోటి 20-25 సంవత్సరాల పాటు కట్టే కొన్ని రకాల ఇన్సూరెన్స్ పాలసీలు సైన్ చేయించేసేవాళ్ళు. మన పిల్లలు కూడా అలా సైన్ చేసేసేవాళ్ళు, సైన్ చేశారు కూడా అలాగా. తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అసలు లాంగ్ టర్మ్ అంటే 2 to 3 years మించి కూడా ఎవరు ఊహించట్లేదు ఇప్పుడు. అసలు కనీసం 2 to 3 years తర్వాత నా జాబ్ ఉంటుందో లేదా పరిస్థితి లేదు. 2-3 years కూడా చాలా ఎక్కువ చెప్తున్నాం మనం. రేపటి ఉంటారో పరిస్థితి తెలియదు. అలా అయిపోయింది పరిస్థితి. ఏంటంటే మొత్తం అందరు కూడా ఈ ఐటీ వైపు వెళ్ళిపోవడము, శాలరీస్ బాగా ఎక్కువ రావడము, అందరికీ ఒకటి ఐటీ జాబ్ అంటే శాలరీస్ ఎక్కువ వస్తాయి, మంచి హ్యాపీ లైఫ్ ఉంటుంది, ఫుల్ డబ్బులు అని ఇట్లా ఒక వచ్చేసింది. కానీ అదే ఐటీ ఇప్పుడు చాలా డోల్ టర్మ్స్లో ఉండి అందరికి ఇబ్బంది పరిస్థితులు క్రియేట్ చేస్తోంది. అందుకనే వాళ్ళు ఎవరైతే కొత్తగా పెళ్ళైన దంపతులు కానీ లేదా ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు కానీ వాళ్ళ యొక్క కెరియర్లో ఫస్ట్ జాబ్ రాగానే ఫస్ట్ మంత్ నుంచే ఖచ్చితంగా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. దాంట్లో భాగంగా వాళ్ళు తన పేరు మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి, వైఫ్ పేరు మీద చేయాలి. ఎట్ ద సేమ్ టైం ఒక హెచ్యుఎఫ్ క్రియేట్ చేసుకోవాలి, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, మనము ఓవర్ నైట్ ఒక ఎంటిటీని క్రియేట్ చేయలేము, ఒక వ్యక్తిని క్రియేట్ చేయలేము. కానీ హెచ్యుఎఫ్ అనేది ప్రతి ఒక్క హిందూకి ఉండే ఒక బెనిఫిట్. అది
దాని ద్వారా ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు ట్యాక్స్ బెనిఫిట్ అనేది ఒక పెద్ద అడ్వాంటేజ్. ఇందులో మనకు వచ్చే ఆదాయాన్ని ఎవరికైతే రియల్ ఎస్టేట్లో ఆదాయం ఉండి రియల్ ఎస్టేట్ వైపుగా కొంచెం ఇన్కమ్ సోర్సెస్ ఉంటే వాళ్ళందరూ తప్పనిసరిగా ఒక హెచ్యుఎఫ్ లాంటిది యాడ్ చేసుకుంటే వైఫ్ హస్బెండ్ హెచ్యుఎఫ్ 3 స్ట్రీమ్స్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆ వచ్చే ఎక్స్ట్రా ఇన్కమ్ అక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇది కొంతమందికి సూటబుల్ అవుతుంది, కొంత సూటబుల్ అవ్వదు. అయినా వాళ్ళు మాత్రం తప్పకుండా హెచ్యుఎఫ్ని ఓపెన్ చేసుకొని పెట్టుకోవాలి. అలా ప్లాన్ చేసుకోవాలి. తర్వాత జనరల్గా పెళ్ళైన తర్వాత ఒక 2 to 3, 4 ఇయర్స్లో వాళ్ళు పిల్లల్ని ప్లాన్ చేస్తూ ఉంటారు. అలా పిల్లల్ని ప్లాన్ చేసినప్పుడు పిల్లలు ఎలాగైతే మనకు పుట్టగానే వాళ్ళ భవిష్యత్తుని ఎలా ఉండాలో మనం ప్లాన్ చేస్తుంటామో దాంతోపాటుగా డే 1 నుంచే ఖచ్చితంగా ఎస్ఐపి ఒకటి ప్లాన్ చేయాలి. ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పిల్లలతో పాటుగా పెరుగుతూ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ కూడా మన పెద్దల నుంచే వచ్చింది. మనకు మీకు గుర్తుండుంటే చాలామంది నేమింగ్ సెరమనీ అప్పుడు బారసాలప్పుడు జరుగుతుంది కదా, అప్పుడు నానమ్మ అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఒక 50,000 1,00,000 ఇచ్చేసి అబ్బాయి నువ్వు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకో, మీ పాప లేదా బాబు పెరిగి పెద్ద అయ్యేపటికి ఇది పెరుగుద్ది అని చెప్తూ ఉంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇది కాంపౌండ్ అయితే అని ఉద్దేశం. కానీ వాళ్ళ ఉద్దేశం పోస్ట్ ఆఫీస్ బ్యాంకుల వరకే అవగాహన ఉంటుంది వాళ్ళకు. అక్కడ పెడితే ఎంత అవుతుంది? ఆ 20 years మహా అయితే ఒక 4-5 times కూడా కాదు, అది మహా అయితే 6 times అవుతుంది. ఆ 6 times కూడా ఇన్ఫ్లేషన్కి అడ్జస్ట్ అయ్యి కాదు, అది కనుక పెద్ద వాల్యూ ఉండదు. కనుక వచ్చిన డబ్బులు వచ్చినట్టు మనం కొంచెం యాడ్ చేసి మ్యూచువల్ ఫండ్లో పెట్టేసేయాలి. ఇక పిల్లల కోసం లాంగ్ టర్మ్ ఉంటాం కాబట్టి స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, కొన్ని రకాల స్మాల్ క్యాప్ రిలేటెడ్ ఇండెక్స్ ఫండ్స్ కొన్ని ఉన్నాయి. అవి ఫ్యాక్టర్ ఫండ్స్, క్వాంట్ ఫండ్స్, ఇలాంటి అగ్రెసివ్ వొలటాలిటీ ఉన్నా పర్వాలేదు, పెట్టేసి కూర్చుంటే మీరు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మీరు ఊహించేంత వెల్త్ క్రియేట్ అవుతుంది. అది జరగాలి అంటే ముందు నుంచే పిల్లలకి ఇలా ప్లాన్ చేస్తూ పోవాలి. అంటే పిల్లలు పుట్టడంతో వాళ్ళకి ఎలాగైతే మనం డ్రీమ్స్ ఉంటాయో మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి, పిల్లల యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి, మన పాప లేదా బాబు ఎలా వెళ్ళాలి, ఎలా చదువుకోవాలి, ఎలా కెరియర్ గ్రోత్ ఉండాలి అని ప్లాన్ చేస్తే ఆ ప్రకారంగా మనం సంపాదించే సంపాదన నుంచి అట్లీస్ట్ ఒక 4 to 5% డెడికేటెడ్ టు చిల్డ్రన్ కంపల్సరీ అలా పెట్టేసేయాలి కంపల్సరీ. తర్వాత కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. కంపెనీ ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ ఓన్లీ కొంతవరకే ఉంటుంది, లిమిటెడ్ ఉంటుంది. మీరు సడన్గా జాబ్ మారారు, ఈ జాబ్ మారే టైంలో ఒక 1 month 2 months గ్యాప్ రావచ్చు, అప్పుడు ఏదైనా ఇష్యూ రావచ్చు, అప్పుడు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చు, రోడ్డు మీద యాక్సిడెంట్ అవ్వడం, ఇంకోటి ఏదైనా కూడా జరగవచ్చు. అప్పుడు పాలసీ లేకపోతే కష్టం అవుతుంది. రెండోది కంపెనీ ఇచ్చే పాలసీస్ ఎప్పుడు లిమిటెడ్ గానే ఉంటాయి. 5 లక్షలు మహా అయితే 10 లక్షలు, 3 లక్షలు 5 లక్షలు మించి ఉండవు. మరి అంతకు మించి ఖర్చు అవుతాయి. ఈ రోజు పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే మినిమం బిల్లు 5, 6, 7 అనేది జస్ట్ కామన్ బిల్లు, ఒక రోజు బిల్లు, కామన్ బిల్లు, ఒక రోజు బిల్లు 45 లక్షలు. సో అది రీసెంట్ గా మా కజిన్ కి జస్ట్ వర్క్ లో ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాడు, సడన్ గా నొప్పి వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాడు, 2 స్టంట్లు వేసేసారు, 7 లక్షల రూపాయలు బిల్ అయింది విత్ ఇన్ 2 days లో. సార్ నేను కూడా విన్నాను సార్, గత నెల రోజుల వ్యవధిలో ఆఫీస్ లో జాబ్ చేస్తున్నా కానీ లేదంటే ఆఫీస్కి వెళ్ళిన వెంటనే స్ట్రోక్ రావడము, లేదంటే పెయిన్ రావడం, అన్ని హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవడం, ఇలాంటి కార్డియాక్ హార్ట్ కి సంబంధించిన ఇష్యూస్ లాస్ట్ 1 month లో నేను 2-3 విన్నాను కూడా. అలాంటివి సహజంగా జరుగుతూ ఉంటాయి. ఇలా జరిగినప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే వాళ్ళకు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్రమ్ ద కంపెనీ సరిపోకపోవచ్చు. అందుకే ఓన్ గా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి కంపల్సరీ. సో హెల్త్ ఇన్సూరెన్స్ తో పాటుగా ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటి? మనల్ని రిచ్ చేయడానికి కాదు, మనము లేని రోజు మన ఫ్యామిలీ పూర్ అవ్వకుండా పడకుండా. ఎగ్జాక్ట్లీ. కనుక టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్ మ్యాండేటరీ, హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ. ఈ 2 చేసిన తర్వాత ఇంకో దాని గురించి ఆలోచించాలి. ఈ 2 చేయకుండా మనం ఏది ముందుకెళ్ళొద్దు. తర్వాత అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్, మనం నార్మల్ గా లాకర్ తీసుకుంటుంటాం కదా, అంటే నేను పెళ్ళైన కపుల్ గురించి చెప్తున్నాను. లాకర్ తీసుకుంటే ఆల్వేస్ ఆ లాకర్ ని జాయింట్ అకౌంట్ తో తీసుకోండి. జాయింట్ అకౌంట్ తీసుకుంటే కొన్ని సందర్భాలలో అది చాలా యూజ్ అవుతుంది. జాయింట్ అకౌంట్ తీసుకుంటే కంపల్సరీ జాయింట్ అకౌంట్ తోనే తీసుకోవాలి, అప్పుడే అడ్వాంటేజ్ ఉంటుంది. తర్వాత పెళ్ళైన తర్వాత పిల్లలు అయిపోయాక నెక్స్ట్ ఏముంటుంది? డ్రీమ్ హోమ్. ఇక ఇక్కడ మొదలైతే కష్టాలు. ఇక డ్రీమ్ హోమ్ ఈ రోజుల్లో మినిమం ఒక 1 crore లేకుండా సాధ్యమే కాదు. ఆ 1 crore డ్రీమ్ హోమ్ అని స్టార్ట్ చేస్తే 1 crore కి నథింగ్ ఏమి రాదు యాక్చువల్. ఆ 1 crore డ్రీమ్ హోమ్ కూడా సిటీ నుంచి ఒక 60, 70, 80 కిలోమీటర్ల అవతల, అది కూడా సిటీలో కాదు. సిటీలో కొనాలంటే 7-8 కోట్లు పెట్టాలి ఈ రోజు. అంత కాకపోయినా అట్లీస్ట్ నా బడ్జెట్ రావాలంటే యావరేజ్ చేసుకుంటే ఒక 2.5 crore కామన్ బడ్జెట్ ఈ రోజుల్లో. మరి అంత బడ్జెట్ ఉందా నా దగ్గర? లేదు. ఇప్పుడు మీరు చెప్పారు కదా, మీరు ఎవరు కూడా 6 నెలల వరకు ప్లాన్ చేసుకోవద్దు, నాకు ఈఎంఐలోనే మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు అని అన్నారు కదా. మరి అలాంటప్పుడు పరిస్థితి ఏంటి? నువ్వు 2 కోట్లకు ప్లాన్ చేసుకొని ఈఎంఐ పెట్టుకుంటే దగ్గర 1,00,000 పైన ఈఎంఐ ఉంటుంది. మరి నాకు వచ్చే జీతంలో మొత్తం ఈఎంఐ కడుతూ పోతే సడన్ గా జాబ్ లాస్ అయితే పరిస్థితి ఏంటి? అవి చాలా చూసే సందర్భాలు నేను. సడన్ గా జాబ్ లాస్ అవ్వడము, ఈఎంఐ కట్టలేక ప్రెషర్ గురి కావడము, హార్ట్ అటాక్ రావడం చాలా జరుగుతుంటాయి ఈ రోజుల్లో, చాలా చూస్తున్నాం. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఒక థంబ్ రూల్ ఏం పెట్టుకోవాలంటే, నా టోటల్ ఇన్కమ్ లో అన్ని ఈఎంఐస్ 30% మించి ఉండకూడదు. 30% అలా ఉండకూడదు అనుకుంటే, మరి నాకు ఇక్కడ బడ్జెట్ సరిపోవట్లేదు కదా అంటే ఫస్ట్ ఏం చేయండి? సేవింగ్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ సేవింగ్ స్టార్ట్ చేసి ఈ సేవింగ్స్ ని ఒక కార్పస్ బిల్డ్ చేసిన తర్వాత
మీరు ఒక ఇల్లు ప్లాన్ చేసుకొని ఈ కార్పస్ లో నుంచి కొంత కట్టేలాగా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు నెక్స్ట్ ఏమంటారు సార్ కింద కామెంట్స్ లో, నేనంతా డ్యూరేషన్ ప్లాన్ చేస్తే ఇక్కడ ధర పెరిగిపోయి ఇల్లు నాకు అందరి పరిస్థితి అయిపోయి అప్పుడు 3 కోట్లు అయింది కదా అని చెప్తారు. సరే ఓకే, ధర పెరుగుద్ది, మరి సొల్యూషన్ ఏంటి దీనికి? నువ్వు 3 కోట్లు అయింది కదా, ఇప్పుడు 2 కోట్ల ఇల్లు 1.5 ఇంటికి ప్లాన్ చేసుకుంటే నీ బడ్జెట్ సరిపోకపోతే ఎంత ఇబ్బంది అవుతుంది? కనుక ఆ ధర పెరిగేది మీరు కనుక నిజంగా చూసుకుంటే రియల్ ఎస్టేట్ ఒక 4-5% మించి పెరగదు. మీరు నార్మల్గా 5 years బ్యాక్ ఉన్న ఇల్లు ఇవాళ ఎంత ఉంది, ఇవాళ కొన్న ఇల్లు ఒక 4-5 years ఎంత అవుతుంది, మీరు లెక్కేసుకుంటే 4-5% మించి ఎక్కువ ఇన్ఫ్లేట్ అవ్వదు. అది ఆ 4-5% అనేది కామన్ ఎక్కడైనా జరుగుతుంది. మనం సేవ్ చేసే రిటర్న్స్ మోర్ దెన్ 12-15% వచ్చినప్పుడు డెఫినెట్లీ మీ సేవింగ్స్ అనేది ఎక్కువ ఎక్స్పోనెన్షియల్గానే రిటర్న్ జనరేట్ చేస్తాయి. చేసినప్పుడు అక్కడ ఇళ్ళ ధర పెరిగినా కూడా అడ్జస్ట్ అయిపోతుంది. మనం ప్లాన్ చేసుకోవాలి. అది చేసినప్పుడు మీకు రేపు పొద్దున జాబ్ లేకపోతే మీరు ప్రెషర్ గురిగారు. ఇప్పుడు చాలా మందికి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి చాలా మందికి పైన బట్ట కింద పొట్ట అని ఎందుకు కామెడీ చేస్తూ ఉంటారు? కూర్చొని వాళ్ళు సిట్టింగ్ జాబ్ చేస్తుంటారు. ఎక్కువ సిట్టింగ్ అనేది నథింగ్ ఈక్వల్ టు స్మోకింగ్ లాంటిది. అది హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇవి కాకుండా జాబ్స్ ఇబ్బంది అవుతుంది. ఇవన్నిటికీ సొల్యూషన్ ఏంటి అంటే ఒక ప్రాపర్గా సేవింగ్ చేసుకుంటూ పోయి ఒక కార్పస్ క్రియేట్ చేసుకోవాలి. ఆ కార్పస్ ఏం చేయాలి? మనకు ఒక ఆర్థిక భద్రత ఇవ్వాలి, ఒక ఆర్థిక స్టెబిలిటీ ఇవ్వాలి ఫైనాన్షియల్గా. ఓకే, నాకు ఏదైనా ప్రాబ్లం అయితే నాకు ఈ కార్పస్ ఉంది, నా దగ్గర 1 కోటి రూపాయలు జమ అయింది, 2 కోట్లు జమ అయినాయి. ఒకసారి ఇక్కడ చేసుకొని ఊహించుకోండి, గుండె మీద చేసుకొని ఎంత కంఫర్ట్ ఉంటుందో. ఇది మీకు ఒక ల్యాండ్ ప్లాట్ ఉంటే ఆస్తి, క్యాష్ రిచ్ కాదు. ఆల్వేస్ క్యాష్ ఇస్ కింగ్. ఆ క్యాష్ అనేది మనకు లిక్విడ్ రూపంలో ఉంటే వచ్చే భద్రత, భరోసా ఇంకో వేరే లెవెల్లో ఉంటుంది. కనుక దాన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత దెన్ ప్లాన్ ఫర్ యువర్ డ్రీమ్ హోమ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు అని ప్లాన్ చేసుకోవాలి. ఈ లోపల నాకు ధర పెరుగుతుందా అంటే మీరు దానికోసం ముందు నుంచే సేవింగ్ చేసుకెళ్ళాలి. మనకు ఎప్పుడైతే ఎక్స్పెన్సెస్ తక్కువ ఉంటాయో, పెళ్లి కానప్పుడు ఖర్చు తక్కువ ఉంటాయో ముందు నుంచి ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళి మన ఇన్కమ్లో 30% కంటే ఎక్కువ డెఫినెట్లీ పెరగకూడదు ఇన్కమ్, ఈఎంఐ. అది తర్వాత వెకేషన్. ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళు కూడా వెకేషన్ పర్ ఇయర్ 1 or 2 ప్లాన్ చేస్తున్నారు. దీన్ని కూడా ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. వెకేషన్ బడ్జెట్ సపరేట్ పెట్టుకోవాలి. నాకు ఎవ్రీ ఇయర్ ఇంత కావాలి. సో మా పాపకి బాబుకి మనం ఏదైతే 5%, 10% ఇన్కమ్ మనం పక్కన పెట్టుకుంటామో, నాకు ఎవ్రీ బోనస్ ఇస్ మై వెకేషన్ బడ్జెట్. ఎవ్రీ ఇయర్ లేదా హైక్ ఇన్సెంటివ్ వస్తుంది, దట్ ఈస్ మై వెకేషన్ బడ్జెట్. అలా మనం ప్లాన్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం కార్ కూడా అంతే. ఈ కార్ ఈఎంఐ, హోమ్ ఈఎంఐ అన్నీ కలిపి 30-35% మించకూడదు. అంటే 1/3 వచ్చేసి ఈఎంఐస్కి వెళ్ళిపోవాలి. 1/3 లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్, లివింగ్ ఎక్స్పెన్సెస్, 2/3 అయిపోయింది. మరో 1/3 ఎమర్జెన్సీ ఫండ్ విచ్ ఇస్ వెరీ వెరీ ఎసెన్షియల్. యువర్ హోమ్, యువర్ హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ సేవింగ్స్. 1/3 లోన్స్కి వెళ్ళిపోతే 1/3 లివింగ్ ఎక్స్పెన్సెస్ పోతే రిమైనింగ్ 1/3లో ఇవన్నీ ఎక్స్పెన్సెస్ సేవింగ్స్ ప్లాన్ చేసుకోవాలి. ఇలా ప్లాన్ చేసుకుంటే ఈవెన్ న్యూలీ మ్యారీడ్ కపుల్ రేపు పొద్దున ఏమైనా అయినా కూడా డబల్ ఇన్కమ్ ఉంటుంది చాలా వరకు. కాబట్టి ఇబ్బంది లేకుండా వాళ్ళ యొక్క నెక్స్ట్ లైఫ్ని ప్లాన్ చేసుకోవచ్చు. మళ్ళీ కొత్త జాబ్స్ కోసం ట్రై చేసుకోవచ్చు. హ్యాపీగా లైఫ్ ముందుకెళ్ళొచ్చు. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. సో పెళ్ళైన వెంటనే ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, పెళ్ళైన తర్వాత ఇన్ కేస్ ఏదైనా ఇబ్బందికర పరిస్థితుల్లో జాబ్ పోతే ఆ తర్వాత ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలి అన్న దాని గురించి చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.